కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏపీ లిక్కర్ స్కామ్ లో డర్టీ డజన్ అంతు చూసేందుకు సిట్ సిద్ధమైంది. ఇక్కడ ఫుల్లుగా నొల్లేసి అరెస్టు భయంతో విదేశాలకు సర్దుకున్న వారికి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి పట్టి తెచ్చి హ్యాంగ్ ఓవర్ దించే పనిలో ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అరెస్టుల పర్వాన్ని కొనసాగించడంపై ఫోకస్ పెట్టింది. ఈ కేసులో 12 మందిని అరెస్టు చేయగా కొందరు నిందితులు విదేశాలకు పరారయ్యారు. వీరిని పట్టుకోవడాన్ని సిట్ సవాలుగా తీసుకుంది. లిక్కర్ స్కామ్పై సిఐడి అధికారులు కేసు నమోదు చేసిన వెంటనే కొందరు నిందితులు దేశం దాటేశారు. ఈ విషయాన్ని సిట్ అధికారులు విచారణ చేపట్టిన మొదట్లోనే గుర్తించారు. కానీ కేసులో కీలక పాత్రధారుల్ని అరెస్టు చేసిన తర్వాత వీరిని పట్టుకోవాలని సిట్ డిసైడ్ అయింది. అందులో భాగంగానే మొదట సిట్ A1 రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసింది. దేశాన్ని విడిచి పరారైన వారంతా కేసులో A1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి వర్గంగా సిట్ గుర్తించింది. వీరంతా UAE, బ్యాంకాక్లో మకాం వేసినట్లు గుర్తించింది. వీళ్లలో కొందరికి తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు ఆశ్రయం ఇచ్చినట్లు నిర్ధారించింది. ఇప్పటికే శ్రవణ్ రావుకు నోటీస్ ఇచ్చి సిట్ విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డు చేసింది. కేసులో A1 రాజ్ కేసిరెడ్డితో పాటు డబ్బు వేర్వేరు ప్రాంతాలకు పంపిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ టీంను అరెస్టు చేసిన సిట్ కొద్ది రోజుల క్రితం ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసేసింది. ప్రిలిమినరీ ఛార్జ్షీట్ను కూడా దాఖలు చేసింది. ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేయడం కోసం కేసు విచారణను పూర్తి చేయాలని సిట్ దూకుడుగా ఉంది. అందులో భాగంగానే విదేశాలకు పరారైన వారిని కూడా అరెస్టు చేయడానికి అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అనుమతిచ్చింది. దీంతో ఇప్పుడు సిట్ విదేశాల్లో ఉన్న వారికి రెడ్ కార్నర్ నోటీసులిచ్చి నిందితులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మొత్తం 9 మంది విదేశాల్లో తలదాచుకున్నట్లు సిట్ గుర్తించింది. వీరందరికీ విదేశాంగ శాఖ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వనున్నారు. ఆ తర్వాత నిందితులను తమకు అప్పగించడం లేదా ఆయా దేశాల వాళ్లను బహిష్కరించేలా చేయించి భారత్కు రప్పించడానికి విదేశాంగ శాఖ అధికారులకు లేఖ రాయనుంది సిట్.